ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2024 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పక్షఫలములను గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలను మనం తెలుసుకుందాం. ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా రెమెడీ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయో ముందుగా మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ నెలలో ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. వృత్తిపరంగా అభివృద్ధిలోకి వస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెడతారు. కొత్త వ్యాపారాలు కూడా చేయడం జరుగుతుంది. విద్యార్థులకు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అనుకున్న ర్యాంకులు పొందుతారు. విదేశాల్లో సీట్లు సంపాదిస్తారు. మీకు అనుకున్న సమయానికి వీసాలు రావడం కూడా జరుగుతుంది. విదేశాల్లో ఉన్న మీ తల్లిదండ్రులు కానీ మీ బంధువులు కానీ తప్పకుండా మీకు సహకరించడం జరుగుతుంది. అలాగే సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారి కోరిక తప్పకుండా నెరవేరేటువంటి సమయం. కొత్త భూములు కూడా కొనడం జరుగుతుంది. కొన్ని కొత్త ప్రాంతాలలో కొంత గెస్ట్ హౌస్లు, ఆస్తులు దాచుకోవడం కూడా జరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో సాటి లేని విధంగా, ఊహించని విధంగా లాభాలు రావడం జరుగుతుంది. విద్యార్థులు కొన్ని వ్యసనాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. స్నేహితులతో కలిసి మొహమాటానికి పోయి వ్యసనాలకు బానిస కాకండి. కుటుంబంలో పెద్దల సలహాలతోటి నడుచుకోవడం వల్ల మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. వీరికి వృత్తిపరంగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. కుటుంబంలో అందరూ శుభకార్యాల్లో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. కుటుంబంలో పెద్దవారు పుణ్యక్షేత్రాలని దర్శించాలి అనేటువంటి కోరిక కూడా నెరవేరుతుంది. కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ ఫిబ్రవరి మాసంలో విలాసవంతమైనటువంటి వస్తువులు కూడా కొనడం జరుగుతుంది. వీరు రకరకాల టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వస్తువులు కొనడం జరుగుతుంది. ధనం అధికంగా ఖర్చు పెడతారు. విలాసాలకు భార్యాభర్తల మధ్య వివాదాలు కొంత ఏర్పడినప్పటికీ అన్యోన్యంగా ఉండడానికి మరలా ప్రయత్నం చేస్తారు. వారు చేసినటువంటి తప్పులని వారు సరిచేసుకుంటారు. దానివల్ల మళ్ళీ ఒకటిగా కలిసిపోవడం జరుగుతుంది. స్త్రీలు ఎప్పటి నుంచో ఉన్న కోరికలు, ఆభరణాలు కొనాలి అనుకునేవారు తప్పకుండా ఆభరణాలని కొనడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించినటువంటి మంచి దుస్తులు అన్నీ కూడా కుటుంబపరంగా కొనటం జరుగుతుంది. ఆనందంగా ఆప్యాయతగా కుటుంబం అంతా నాది అనుకుంటూ ముందుకు సాగుతారు. కుటుంబంలో అందరూ కలిసి ఆనందంగా ఉంటారు. కుటుంబంలో అందరూ ఒకే ఒక తాటి మీద నడుస్తడం జరుగుతుంది. ఆనందంగా ఉంటారు. వీరు అధికమైనటువంటి ఇంకా ఫలితాలు రావడం కోసం విఘ్నేశ్వరుని గరికతోటి పూజ చేయండి. దుర్గామాతని విజయవాడలో ఒకసారి దర్శించుకోండి. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించండి. అన్ని విధాలుగా మీకు కలిసి రావడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.